సోమవారం చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని నల్గొండలోని స్థానిక దొడ్డికుమ్మరే భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా గంజి మురళీధర్ పాల్గొని మాట్లాడారు. సోమవారం చేనేత పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని నల్గొండలోని స్థానిక దొడ్డికుమ్మరే భవన్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా గంజి మురళీధర్ పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వం సిరిసిల్లలోని చేనేత పవర్లూమ్ కార్మికులకు బతుకమ్మ చీరల బకాయి డబ్బులు 270 కోట్ల రూపాయలు, యారాన్ సబ్సిడీ బకాయి డబ్బులు 18 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. గత 2 నెలలుగా పెండింగ్ బకాయిలు చెల్లించి పని కల్పించాలని యజమానులు పని బంద్ చేసి ఆందోళన నిర్వహిస్తున్నారని, దీనితో కార్మికులకు పనులు లేక ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో జరుగుతున్న చేనేత పవర్లూమ్ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు కర్ణటి శ్రీరంగం, ఏలే శ్రీనివాస్, జిల్లా నాయకులు రాపోలు వెంకన్న, గడ్డం దశరథ, ఏలే వెంకటేశం, జిల్లా దేవాదనం వాలుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పవర్లూమ్ సంఘం నల్గొండ జిల్లా తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆవిర్భావ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. 100 రోజులు దాటినా కానీ ఏమీ స్పందన లేదు. ఒక 3 సార్లు ముఖ్యమంత్రి మన చేనేత మంత్రిని వచ్చినాం, కమిషనర్కి వచ్చినాం, ఏమీ స్పందన లేదు. నేను ఊరేది ఒకటే, గతంలో స్కీములు ప్రకటించాను గత ప్రభుత్వంలో. నేను కొత్తగా కోరలేదు, పూర్తిగా కోరలేదు. ఇవాళ గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. లాస్ట్ మూమెంట్లో ఆ స్కీమ్ కొన్ని ప్రకటించింది. చేనేత మిత్ర అని, చేనేత మిత్ర అంటే చేనేత సబ్సిడీ ఒక 40% యాభై సబ్సిడీ ఇచ్చి నగదు బదిలీ చేనేత మిత్ర అదొకటి. అదేవిధంగా చేనేత ట్రిప్ ఫండ్, ట్రిప్ అంటే ప్రతి చేనేత కార్మికుడు ఆ యొక్క భార్య భర్తలు వచ్చిన 2,000 ఇస్తే 800 రూపాయలు భార్య, 1200 భర్త కడితే 2,000 రూపాయలు అయితే 2,000 అదనంగా మనిషికి 2,000 రూపాయలు బ్యాంకులు వేస్తారు ట్రిప్ ఫండ్. అది 7 నెలల పెండింగ్లో ఉంది. చేనేత పెండింగ్లో ఉన్నది. అది తక్షణం రిలీజ్ చేయాలి. మంత్రిని వచ్చినప్పుడు తుమ్మలాగేశ్వర చేనేత శాఖ మంత్రిని వచ్చినప్పుడు ఏంటంటే తక్షణం పరిష్కరిస్తాము, మేము పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ అధికారులతో మాట్లాడడానికి 3 సార్లు వచ్చినాం, పంట లేకపోయింది. వాటర్ మీద ఇంట్లో వచ్చి మేము ఒకటే, ఇవాళ నేను నిర్ణయించింది ఒకటే, ఈరోజు ముఖ్యమంత్రి గారికి స్వయంగా లెటర్ వెళ్దాం, లెటర్ రాద్దాం, బహిరంగ లెటర్ రాసి అయ్యా మా సమస్యలు ఇవి, మీరు పరిష్కరించాలి అని చెప్పాలని లెటర్ తయారు చేసాం. ఆ లెటర్ ముఖ్యమంత్రి గారికి ఆ పోస్ట్ రిజిస్టర్ చేస్తాం. ఇవాళ సహకారం దెబ్బతిన్నది. చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పని లేక, దేశం పట్ట ఖర్చు కాక, పని లేక ఇబ్బందులు పడి బట్టలు ఖర్చు కాక ఆదర్శవర్తే పరిస్థితి నెలకొన్నది. కనీసంగా రాష్ట్రంలో 100 కోట్ల పైసలకు బట్ట స్టాక్ ఉంది. అది ప్రభుత్వం తక్షణ కోరుకోలేదని మంత్రి గారిని కోరాము. మంత్రి కూడా ప్రజలు లేదు. అదేవిధంగా ఇవాళ సిరిసిల్ల కాడ కూడా గత నెల సంది సమ్మె చేస్తూ గత ప్రభుత్వము 270 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరలు నేర్పించి బకాయి పడ్డది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పాము, ఇస్తా ఉన్నారు. పని రాలా, మొత్తం 40,000 పైచిలకు పవర్ ఉన్నాయా, కనీసంగా 1,00,000 కుటుంబాలు ఆధారపడి సిరిసిల్ల కాడ పవర్ కారణం, నేను పవర్ నేతను వాటిని ఆధారపడి జీవిస్తారు. వాటికి ఇప్పుడు సాంఖ్యాల బంధువులు, పవర్ బంధువులు అక్కడ 18 లక్షల రూపాయలు
10% యాభై సబ్సిడీ 18 కోట్ల రూపాయల బకాయిని 270 కోట్ల రూపాయలు పథకమశీలం పెండింగ్ ఉంది. అవి తక్షణం విజయం చేయాలని, ఇవాళ సిరిసిల్ల చేనేత కార్మికులు ఆదుకోవాలని మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. అదే కాదు, ఇవాళ రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న బట్టలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ప్రైవేట్ రంగంలో ఉన్న బట్టలు కొనుగోలు చేయాలి, కార్మికులు తయారు చేసిన బట్టలు కొనుగోలు చేయాలి. బట్ట కొనుగోలు చేస్తలేదు కాక 400 కోట్ల బకాయి గవర్నమెంట్ ఏది వివిధ సంస్థల ద్వారా చేసుకోదారా కొన్న బట్టలు డబ్బులు ఇవ్వాలి. ఆ బకాయి కూడా ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ లేదు. తక్షణం బకాయి ఇవ్వాలి. తక్షణం 100 కోట్ల బట్టలు, సుమారు 100 కోట్లు రాష్ట్రం ఉంది. సహకార రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇవాళ చేనేత కార్మికులు ఆదుకోవాలి. ఇవాళ సంక్షేమ పథకాలు కూడా ఇవాళ మొత్తం ట్రిప్ని చెప్పాము, చేనేత మిత్ర చెప్పాము, బీమా ఈ 8 నెలల సంది 7-8 నెలల సంది పెండింగ్లో ఉంది. కార్మికులు వాళ్ళ హక్కులు ట్రిప్లు చేనేత మిత్ర సంవత్సరం 25,000-3,000 రూపాయలు వేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ 7 నెలల సంది పెండింగ్లో ఉంది. అది తక్షణం రిలీజ్ చేయాలి. బకాయి మొత్తం రిలీజ్ చేసి కార్మికులు ఆదుకోవాలి. కార్మికులు కూడా ఇవాళ బీమా చేనేత బీమా, ఆ బీమా కూడా ఇప్పుడు ప్రభుత్వం కొనసాగించాలి. రిలీజ్ పెండింగ్ డబ్బు మొత్తం రిలీజ్ చేయాలి, ఆదుకోవాలని కూడా ఎన్ని డిమాండ్లతోటి ముఖ్యమంత్రి గారికి మేము ఒక మెమోరాండం ఇచ్చి దరఖాస్తు రూపంగా ఇచ్చి బహిరంగ ముఖ్యమంత్రి గారిని